ముందుగా దైవజ్ఞులకి, వేదిక దైవజ్ఞులకి, సురేష్ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, త్రినాథ్ గారికి, తమ్ముడు సభకి, ఇక్కడికి విచ్చేసిన దైవజనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఆ యేసయ్య మంచి మార్గాన్ని అనుసరించి మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటూ, నిజంగా ఈ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. సర్వమత సమ్మేళనం భారతదేశం. బైబిల్ ప్రేమను సూచిస్తే, భగవద్గీత ధర్మాన్ని సూచిస్తే, మరి ఖురాన్ న్యాయాన్ని చూపిస్తే, నమ్మకాన్ని చూపిస్తే, ఎవరి నమ్మకాన్ని బట్టి ఆ యొక్క దేవుడు వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. నిజంగా ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక సందర్భంలో బైబిల్ని చాలా అధ్యాయాలు చదివాను. ఒక సందర్భంలో ఒక చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించి 1 సంవత్సరం జైల్లో ఉన్నప్పుడు ఆ బైబిల్ తాలూకా సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు చెప్పండి. ఆ బైబిల్ తాలూకా విలువ కూడా నాకు కూడా తెలుసు. ఎందుకంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని అనేక సార్లు నేను చావును కోరుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని చనిపోవాలి, ఇంక ఈ బ్రతుకు జైలుకి వెళ్ళిన బ్రతుకు అనవసరం, చాలా చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు నేను లేకుండా, ఇవన్నీ నేను చూడలేను అని ఆలోచనతో చనిపోవాలి అనుకున్నాను. చాలామంది నాకు తెలిసిన పాస్టర్లు, నా ఫ్రెండ్స్ అలాగే నా అభిమానులు చాలామంది, వందలాది మంది జైలుకి వచ్చినప్పుడు అందులో సిస్టర్ నాకు బైబిల్ తెచ్చిచ్చింది. అన్నయ్య, నువ్వు చాలామంది చూసావు, చాలా అనుభవించావు, ఇది దేవుడు ఓ రకంగా నీకు ఎందుకు వేసిన శిక్ష అని తెలియదు, కానీ కర్మను అనుసరించక తప్పదు. ఇది మాత్రం బైబిల్ చదివితే నీకు కొంచెం ఇది కలుగుతుంది అని చెప్పి ఆ అమ్మాయి నాకు ఇచ్చినప్పుడు, నేను అప్పటి వరకు 3 నెలల వరకు అసలు పడుకోనే లేదు. జైల్లో 3 months నేను నిద్రంటూ లేదు. 20 అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెవకు కూడా అన్యాయం చేయలేదు, నాకెందుకు ఈ శిక్ష అని చెప్పి బాధపడే సందర్భంలో ఆ బైబిల్ చదువుకుంటూ ఒక అధ్యాయం చదివి మళ్ళీ తల కింద పెట్టి పడుకున్నప్పుడు ఆ రోజు నుంచి పూర్తిగా పడుకున్నాను. నేను అన్ని మతాలని గౌరవిస్తాను. రాజకీయ నాయకుడిగా కాకపోయినా వ్యక్తిగతంగా నేను బయట హిందూ మతంలో స్తోత్రాలు చదువుతాను, బైబిల్ చదువుతాను, అన్నీ చేస్తాను. బట్ ఎవరి నమ్మకం వాళ్ళది. దయచేసి ఇందులో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ వేడుకలు తెలియజేసుకున్నాను. జై హింద్.